యూట్యూబర్ రావణ్ అరెస్టు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వ్యవహారం చాలా క్లియర్ గా కనపడుతోంది. జనసేన పార్టీ వాళ్ళే ఇప్పుడు చాలా లోతుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ మీడియా వ్యక్తులంతా ఒక 2-3 ప్రచారాలు చేస్తున్నారు. ఆ ప్రచారాల్ని గమనిస్తే జనసేన పార్టీకే ఒక పెద్ద థ్రెట్ను తెలుగుదేశం పార్టీ తయారు చేస్తోంది అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. రావణ్ అరెస్ట్ కాగానే మొత్తం ఈ ఎపిసోడ్ని మొత్తం చూడండి. తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ వర్సెస్ రావణ్ లాగా మార్చేసింది. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉన్నట్టుగా ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడుతోంది. హోంశాఖను పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారు తన ఆధీనంలోనికి తీసుకుంటున్నారు అన్న ప్రచారం నడుస్తూ ఉన్నా, ఆయన వ్యాఖ్యలు ఆ విధంగా ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ చాలా మౌనంగా ఉంది. ఎందుకు ఉంది అంటే పవన్ కళ్యాణ్ తమను సేవ్ చేస్తూ తన నెత్తిన తానే చేయి పెట్టుకుంటున్నారు అన్నది తెలుగుదేశం పార్టీకి తెలుసు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారాల్లో అంతా ఈ లా అండ్ ఆర్డర్ ని ఈ విధంగా తయారు చేస్తున్నది, పోలీసుల్ని ఇష్టానికి వాడుతూ ఉన్నది అంతా ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ప్రమేయం లేదు అన్న ఒక వాతావరణం ఏర్పడింది. రావణ్ అరెస్టు విషయంలో కావచ్చు, కేవీఆర్ అరెస్టు విషయంలో కావచ్చు, మొత్తం అందరూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నిందించే పరిస్థితి వచ్చింది. జనసేన పార్టీ కార్యకర్తలు ఏకంగా పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసేందుకు వెళ్లడంతో పరిస్థితి మరింత తీవ్రంగా జనసేన పార్టీకే డ్యామేజ్ చేసింది. పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే ట్విట్టర్లో స్పేసుల్లో జనసేన పార్టీ కార్యకర్తలే ఆవేదన చెందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం అమ్మనా బూతులు తిట్టాం కదా, అతను ఇదే మాట్లాడుకుంటున్నారు ఎంత పబ్లిక్ గానే. అమ్మనా బూతులు తిట్టాం కదా, ఆయన ఎంతమంది మీద కేసులు పెట్టించారు, ఎంతమందిని అరెస్ట్ చేయించి రోజు స్టేషన్ల చుట్టూ తిప్పారు. మనదేంటిది, ఒక వ్యక్తి మాట్లాడితే కేసు పెట్టచ్చు కానీ ఒకే కేసు మీద ఇలా స్టేషన్లు కొద్ది తిప్పడం, 100 కేసులు పెట్టడం ఏంటి? రేపు ప్రొద్దున వాళ్ళ అధికారంలోనికి వచ్చి మళ్ళీ వాళ్ళు కూడా ఇదే చేస్తే పరిస్థితి ఏంటి అని జనసేన పార్టీ కార్యకర్తలే ఆందోళన చెందే పరిస్థితి. ఇందులో నిజం ఉంది. పోలీసులు ఈ విధంగా కూడా మిస్యూజ్ చేయొచ్చు అన్నవంతా నేర్పిస్తూ ఉన్నారు. రేపు పొద్దున్న వైసీపీ వాళ్ళు కూడా ఇదే చేస్తే ఇక జనసేన పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కనీసం ఒక విమర్శ చేసే పరిస్థితి కూడా ఉండదు. అలాంటి పరిస్థితి రాకూడదనే కోరుకోవాలి ఏ ప్రభుత్వంలో అయినా సరే. కానీ జనసేన పార్టీ కార్యకర్తలు భవిష్యత్తును అప్పుడే ఊహించగలుగుతూ ఉన్నారు. ఇలాంటి బ్యాడ్ ప్రాక్టీస్ కారణంగా భవిష్యత్తులో మనలాంటి వాళ్ళకు కూడా ఇబ్బందులు వస్తాయి, అనుమానం ఏం లేదన్నది సామాన్య కార్యకర్తలకు కూడా అర్థమైపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అర్థం చేసుకోలేకున్నారు పరిస్థితి. ఈ ఎపిసోడ్ లో హఠాత్తుగా రావణ్ కులం ఏంటి అన్న దానిపైన కూడా తెలుగుదేశం పార్టీ యూట్యూబర్లు, ఇంకా చెప్పాలంటే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ ప్రెస్ మీట్ లో ఒక విలేకరు అడుగుతున్నారు, అసలు రావణ్ అనే వ్యక్తి చౌదరి కాదంట కదా, కమ్మ కాదంట కదా, దళితుడు అంట కదా అని. మరి ఎవరు చెప్పారు? కానీ ఆయన భార్య స్వయంగా లేదు, మేము చౌదరినే, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళమే అని ఆమె చెప్తోంది. ఎందుకు రావణ్ అనే వ్యక్తి కమ్మ సామాజిక వర్గం కాదు, దళితుడు అంటూ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ప్రచారం చేయడం మొదలు పెట్టారు? ఎందుకంటే ఈ ఎపిసోడ్ లో ఎక్కడ కమ్మ వర్సెస్ కాపులాగో, కమ్మ వర్సెస్ జనసేన లాగా తయారవుతుందో, లేకుంటే రావణ్ కమ్మ కులం కాబట్టి ఆయన వెనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారనుకుంటారేమో అన్న ఉద్దేశంతో ముందుగానే జాగ్రత్త పడుతున్నట్టుగా ఉంది. సరే, బాగానే ఉంది. కమ్మ వర్సెస్ జనసేన వివాదం కాకూడదని కూడా మంచిదే. మరి దళిత వర్సెస్ జనసేన కావచ్చా? దళితులు వర్సెస్ కాపుల లాగా వివాదం మారచ్చా? మరి అది ప్రమాదం కదా. అంటే తెలుగుదేశం పార్టీ తన వరకు సేఫ్ గేమ్ ఆడుతోంది. ఆ తర్వాత అవతల వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, మనం మాత్రం సేఫ్ గా ఉండాలంటే ఈ రావణ్ మన కులం కాదని ప్రచారం చేయాలి, ఈ రావణ్ కమ్మ సామాజిక వర్గం కాదు అని ప్రచారం చేయాలి అన్న లైన్కి వెళ్ళిపోతూ ఉన్నట్టుగా ఉంది. జనసేన పార్టీ దీన్ని అర్థం చేసుకోలేకపోతుంది. అంటే రావణ్ ను దళితుడిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ప్రచారం చేస్తే అది అల్టిమేట్ గా పబ్లిక్ లోనికి వెళ్తే అప్పుడు జనసేన మీద దళితులకు వ్యతిరేకత వస్తుంది కదా అన్న ఆలోచన జనసేన పార్టీలో ఉండాలి. దీన్ని కౌంటర్ చేయాల్సింది జనసేన పార్టీ. కానీ వాళ్ళంత ఆలోచన పరంగా రాజకీయం చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా జనసేన పార్టీ మెడకు చుట్టేందుకు తెలుగుదేశం పార్టీ సైలెంట్ గా ఉంటూనే ట్రై చేస్తూ ఉంటే జనసేన పార్టీ దీన్ని వైసీపీకి అంటగట్టాలని చూస్తోంది. రావణ్ అనే వ్యక్తికి వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారని ప్రచారం మొదలుపెట్టింది జనసేన పార్టీ. వైఎస్ఆర్సీపీ చేస్తున్నది ఏంటి? సాయికృష్ణ నేర చరిత్రను సమర్థించడం లేదు, రావణ్ చేసిన వ్యాఖ్యల్ని సమర్థించడం లేదు. కానీ వాళ్ళు నేరం చేసినంత మాత్రాన, సాయికృష్ణ రౌడీ షీటర్ అయినంత మాత్రాన స్టేషన్లోకి తీసుకెళ్లి కొట్టి చంపేసి బూడిద కూడా లేకుండా చేసే వ్యవహారం అన్నది అత్యంత ప్రమాదకరం. రేపు ప్రొద్దున సామాన్యుల మీద కూడా ఇలా 4-5 కేసులు బనాయించి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇలా చేస్తే అడిగే వాళ్ళే ఉంటారు. ఈ సొసైటీలో చాలా దూరం వెళ్ళిపోతుంది, సామాన్యులు కూడా బాధితులుగా మారతారు ఒక టైంకి అన్నది వైసీపీ చేస్తున్న ఆర్గ్యుమెంట్. రావణ్ మాట్లాడారు, ఆ వ్యాఖ్యలను ఎక్కడ వైసీపీ సమర్థించలేదు. పైగా ఇదే రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు, వైసీపీ నాయకులను విమర్శించారు. ఇటీవల తెలుగుదేశం పార్టీలో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా ఆయన చేశాడు. పూర్తిగా వైసీపీ వైపు ఆ పని ఎందుకు చేస్తాడు? కానీ వైసీపీ చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంది? రావణ్ వ్యాఖ్యలు చేస్తుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు, కేసు పెట్టచ్చు. అలా కాకుండా ఒకే ప్రసంగం మీద 100ల కొద్ది కేసులు పెట్టడం, ప్రతి పోలీస్ స్టేషన్ ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో స్టేషన్ పోలీసులు వచ్చి తీసుకెళ్లడం,
ఇది పద్ధతి కాదు. చివరకు ఉగ్రవాద నిరోధక చట్టాన్ని కూడా ప్రయోగించే వరకు వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇది ప్రాక్టీస్ అన్నది బ్యాడ్ ప్రాక్టీస్. ఇది మొదలైతే మున్ముందు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళ మీద కూడా ఇలా రాజద్రోహం కేసు పెట్టి లోపలేసే పరిస్థితులు వస్తాయి. అంత దూరం వెళ్ళకూడదంటే ఇప్పుడు దీన్నే ఇప్పుడే నిరోధించాలి అన్నది వైఎస్ఆర్సీపీ ఆర్గ్యుమెంట్. గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఏం ప్రచారం చేశారు? అసలు ఇంకా ఆ కాలంలో ఉన్నాం, ఇప్పుడు కూడా రాజద్రోహం ఏంటి, రాజులు ఎవరు, ద్రోహులు ఎవరు, ఏమనుకుంటున్నారు అని మాట్లాడారా లేదా? కానీ ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చి అదే రావణ్ మీద రాజద్రోహం కేసు పెట్టేశారు అంటే ఏమనాలి తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని? అయితే ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి, రావణ్ అనే వ్యక్తి సొంతంగా మాట్లాడలేదు, గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్నే ఆయన రిపీట్ చేశారు, రావణ్ అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయాలి కదా అన్న ఆర్గ్యుమెంట్ కూడా వస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన పాలకులు అంత ధర్మ ప్రభువులు ఏమీ కాదు. చట్టం అందరికీ సమానమే, మాకు సమానమే, మీకు సమానమేనంత స్థాయిలో అంత లెవెల్లో ఆలోచించడం లేదు. బాలకృష్ణ గారు మాటల్లో మాత్రమే చెప్తుంటారు మా బ్రెడ్ వేరు బ్రీడ్ వేరు అని. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేతల్లోనే చూపెడుతున్నారు, మేము వేరు, సామాన్యులు వేరు, మేము పదవుల్లో ఉన్న వాళ్ళం ఏమైనా మాట్లాడతాం, మేము మాట్లాడాం కాబట్టి మీరు మాట్లాడితే మాత్రం ఇదిగో ఇలా ఉగ్రవాద నిరోధక చట్టాల కింద కూడా అరెస్ట్ అవుతారు అని ఒక విధంగా అణిచివేసే ప్రక్రియను మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అంతిమంగా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశంలోని చట్టాల ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయారన్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇలా అణిచివేత ధోరణి అన్నది ఎప్పటికైనా ప్రమాదకరమే. ఇలా అణిచివేస్తూ వెళ్తే అది ఇంకో విస్ఫోటనంలా తయారవుతుందే కానీ అణిచివేస్తున్నంత మాత్రాన ఏది ప్రశ్నించకుండా అందరూ సరెండర్ అయిపోయి ఉంటారు అనుకోవడం మాత్రం నిజం కాదు. చరిత్ర అనేక సందర్భాల్లో ప్రూవ్ చేసింది అణిచివేత అన్నది ఎక్కడా విజయవంతం కాదు అన్నది చరిత్ర అనేక సార్లు ప్రూవ్ చేసింది. 2029 వరకు అణిచేయగలుగుతారు, కానీ ఎన్నికల రోజు ప్రజలు ఇచ్చే తీర్పు దాని నుంచి తప్పించుకోలేరు కదా. ఒకే అంశంపై గతంలో ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఆ గతాన్ని ఇప్పుడిని చూసుకొని ఏం బాధపడుతున్నట్టుగా కూడా లేదు. రాజకీయాల్లో ఇదంతా సర్వసాధారణం, తాను చాలా తెలివిగా రాజకీయం చేస్తూ ఉన్నాను, గతంలో అలా మాట్లాడి మళ్ళీ ఇప్పుడు కూడా ఇలా మాట్లాడగలుగుతున్నానంటే రాజకీయాల్లో తాను ఎంత గొప్ప రాజకీయం చేస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటూ ఉండవచ్చు. దేశ సమగ్రతను, జాతీయ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని రావణ్ మీద కేసు పెట్టారు. నక్సలైట్లకు మద్దతు ప్రకటించారు, నివాళులు అర్పించారని ఒక వీడియో చేశారని కేసు పెట్టారు. అని పవన్ కళ్యాణ్ గారు కూడా తాను మావోయిస్టు సానుభూతి పరుడిని, ఒక దశలో నేను అడవుల్లోనికి వెళ్ళిపోవాలనుకున్నాను, అన్నల్లో కలిసిపోయి తుపాకీ పట్టుకోవాలనుకున్నానని లేటెస్ట్ గా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారే ఉత్తరాది దక్షిణాది అంటూ మాట్లాడారు. అంతకు మించిన దేశ సమగ్రతకు ప్రమాదకరం ఏముంటుంది? ఉత్తరాది ఆధిపత్యం ఏంటి మా దక్షిణాది మీద అని మాట్లాడారు. హిందీ భాష ఇప్పుడు రాజభాష అని చెప్తున్నారు. గతంలో హిందీ ఎందుకు రుద్దుతారు మా దక్షిణాది మీద, గౌరవిస్తాం అంతేగాని మీరు రుద్దుతారంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ గట్టిగా మాట్లాడారు. చెగుబీరా అన్నారు, కమ్యూనిస్టులతో కలిశారు, మాయావతితో కలిశారు. హఠాత్తుగా మళ్ళీ బీజేపీలోనికి వచ్చి కాషాయం కప్పుకొని నన్ను మించిన జాతీయవాది, నన్ను మించిన హిందుత్వవాది లేదు అన్నట్టుగా రాజకీయం చేయగలుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను ఏం చేసినా సరే ఈ సమాజం దాని మోల్డ్ అవుతుందని పవన్ కళ్యాణ్ గారు భావిస్తూ ఉన్నట్టుగా ఉంది. కానీ ప్రజలు దీన్ని ఏమనుకుంటున్నారు అన్నది 2029 ఎన్నికలే తేలుస్తాయి.